ప్రైజ్ లార్డ్. ఈ దిన మాటను కూడా మనం చదువుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో నీ దేవుడు నీకు ముందుగా నడుచును అన్న అంశాన్ని మనం చూడబోతున్నాం. మరి ఆ వచనం చూస్తే, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీవు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు నాయన. ఈ మాట ఎంతమంది బిడ్డలకు మీరు తీసుకెళ్లారో వారందరికీ కూడా దీవెనకరంగా, ప్రయోజనకరంగా ఈ మాటను మార్చి మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమె. అవును ప్రియులరా, ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రాకారం పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈ దిన మన అంశం ఏంటంటే, మరి ఆ వాక్యం యొక్క క్లుప్తంగా మనం గమనించుకుంటే, నీ దేవుడు నీకు ముందుగా నడుచును. అవును, మన దేవుడు మనకు ముందుగా నడవాలి. దేవుడు మనకు ముందుగా నడవకపోతే మనము ఈ లోకమును ఓడించలేం. అనగా ఈ లోకములో ఎదుర్కొనే ప్రతి కార్యాన్ని మనం ఓడించలేం. మరి ఇప్పుడు ఈ దినాల్లో మరి ప్రస్తుత పరిస్థితుల్లో నీవు ఇబ్బందులు ఉండొచ్చు, ఒకవేళ ఇరుకులో ఉంటూ ఉండొచ్చు, కష్టములు ఉంటూ ఉండొచ్చు, మరి బలహీనతలు ఉంటూ ఉండొచ్చు. లోకాన్ని అనగా ఈ లోకంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని నువ్వు గెలవలేక కృంగిపోతుండొచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దేవుడు నీకు ముందుగా నడుచును. అవును, దేవుడు మనకు ముందుగా నడిచినప్పుడు మన జీవితంలో జయమే, మన జీవితంలో జయమే. మరి అందరికీ జయమేనా? కాదు కాదు కాదు, కొందరికి మాత్రమే జయము. ఒకవేళ ఈ మాటని యాకోబు యొక్క సంతానానికి దేవుడు ఇచ్చుండొచ్చు, ఇజ్రాయేలుకి అనుగ్రహించవచ్చు ఈ వాగ్దానాన్ని, నేను వారికి ముందుగా వెళుతానని. మరి ఐగుప్తులో వారికి ముందుగా నడిచి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆశ్చర్యమైన క్రియలు జరిగించిన ఆ దేవుడు, మరి బబులోను నుంచి తన బిడ్డలు తీసుకొచ్చిన దేవుడు వారికి మాత్రమేగా, మనకెందుకు అనుకుంటున్నావేమో. ఇది మనకు కూడా, మరి మనకు కూడా ముందు ఆయన యుద్ధం చేస్తాడా? యుద్ధము కాదండి, మనకు ముందుగా ఆయన ఖచ్చితంగా నడుస్తాడు. ఆయన నడిస్తే ఎలాగుంటుందో దయచేసి మనం చూద్దాం ఈ మాటని. చూడండి, మరి దేవుడు మనకు ముందుగా నడవాలి అంటే మనం ఎలాగుండాలి అన్నదాన్ని చూడబోతున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, అక్కడ పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. ఈ అంశం మాకు బాగా తెలుసండి అని స్కిప్ చేస్తున్నావా? ఒకవేళ ఉండొచ్చు. దయచేసి మాటను ఆలకించు, కొన్ని నిమిషాలుగా ఆలకించు. ఈ ఇద్దరు వెళుతున్నారు, నీకు బాగా తెలిసిన అంశమే. అయితే అందులో మనం ఉన్నామా లేదని చూసుకోవాలిగా, కాబట్టి ఆలకించు. ఇక్కడ మనం గమనిస్తే, పరిసయ్యుడు వెళ్ళి తాను ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ప్రారంభించాడు. ప్రభువా, మరి నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క సంపాదన అంతటిలో 10వ భాగం ఇచ్చేస్తున్నాను, ఈ సుంకర వలె ఉండనందుకు స్తోత్రం నాయనా అని ప్రార్థన చేశాడు. దేవుడు జవాబు అతనికి ఏం ఇవ్వలేదు. దేవుడు అతనితో ఏం మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. అవునయ్యా, మీ నీతి బలమైనది, నీ భక్తి బలమైనది అన్నట్టు గమనున్నాడు ఆయన. అవును ప్రియులారా, ఈ దినాలు అనేకులు కూడా నేను బాప్తీసం తీసుకున్నాను, ప్రార్థన చేసేసాను, బైబిల్ చదివేశాను, అయిపోయింది అని, మరి నాకేంటి అని అనుకొని ఇతరులు తీర్పు తీరుస్తూ ఉన్నారు, ఇతరులు చులకనగా చూస్తున్నారు. మరి నీవు కూడా అలా చూస్తున్నావా పక్కన వారిని? నీవు కూడా పక్కనున్న బలహీనుని అలాగ చూస్తున్నావా? పక్కనున్న సహోదరిని అలాగా హేళనగా మాట్లాడుతున్నావా? నీ భక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావా? దయచేసి మనం మేలుకోవాలి ఈ దినాల్లో. ఎందుకంటే దేవుని యొక్క రాకడ త్వరగా ఉంది. ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడంటే, మీరు అక్కడ వచ్చి మోసపోవద్దు, ఇక్కడున్నప్పుడే సిద్ధపడండి. ఈ ఉపమానాలు చూసి మీరు సిద్ధపడండి. అలాగ మీరు ఉండొద్దు, పరిసయ్యుని వలె మీరు ఉండొద్దు, మీ నీతి మీద ఆధారపడవద్దు, మీ శక్తి మీద మీరు ఆధారపడొద్దు అని మనం అర్థం చేసుకోవాలని ఈ మాటలు ఇక్కడ రాసి పెట్టాడు. మరి సుంకరి అంటున్నాడు, అయితే సుంకరి దూరముగా నిల్చుండి. ఏమయ్యా, ఎందుకు దూరంగా నిలబడ్డావని మనం అడిగితే ఆయన అంటాడు, నా బ్రతుకేంటో నాకు తెలుసు, మందిరము పరిశుద్ధమైనది, అది దేవుడు నివసించే స్థలము, ఆయన సంచరించే స్థలము, ఆయన మాట్లాడే స్థలము. మరి అట్టి స్థలానికి నేను భయం లేకుండా ఎలాగ వెళ్ళగలను? నా బ్రతుకు నాకు తెలుసుగా, తన బ్రతికేంటో తనకు అర్థమైంది.
మందిరం యొక్క విలువేంటో తనకు అర్థమైంది. మరి ఈ దినాల్లో అనేకులు బాప్తీసం తీసుకున్నామని చెప్పి మందిరాలు కూర్చొని చాటింగ్లు చేసుకుంటున్నారండి. మందిరాలు కూర్చొని మరి ఫోన్ మాట్లాడుతున్నారు. మందిరం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు. మరి నీవు కూడా అదే కోవలో ఉన్నావా? అదే మార్గంలో ఉన్నావా? మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయము కలిగి మందిరములో ప్రవేశించు, భయము కలిగి ప్రవేశించు. మరి నీ నీతి మీద ఆధారపడొద్దు, నీ భక్తి మీద ఆధారపడొద్దు. మరి సుంకరి దూరముగా నిలబడ్డాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చెక్ యువర్ సెల్ఫ్. నీ ప్రవర్తన నీవు చూసుకో, పక్కన వ్యక్తి కాదు. నువ్వు జడ్జివి. నీవే పరిశోధించుకోవాలి. నన్ను నేనే పరిశోధించుకోవాలి. మనల్ని మనమే పరిశోధించుకోవాలి. మందిరానికి వెళ్తున్నప్పుడు మండే టు సాటర్డే ఎలా బ్రతికావు నీకు తెలియదా? నీ మాటలు ఎలాగున్నాయో నీకు తెలియదా? నీ చూపులు ఎలాగున్నాయో నీకు తెలియదా? మరి అలా ఉన్నప్పుడు కూడా ఎలా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నావు? మరి సుంకరి భయపడుతూ వెళ్ళాడు. అయ్యో, నా మార్గము తప్పి తిరిగాను, నా బ్రతుకులో భయం లేకుండా బతికాను. ప్రభువా, నీ మందిరానికి వచ్చాను, నా జీవితాన్ని మార్చు నాయన. ఇలా బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. నా కాళ్ళు ఎక్కడెక్కడో తిరిగింది, నా చూపులు ఎక్కడెక్కడో అపవిత్రమైన కాయలు చూసింది. నీ మందిరంలో అడుగు పెడుతున్నాను, నా జీవితాన్ని మార్చు అని మందిరానికి ముందు వచ్చి కృంగిపోయాడు. మందిరానికి ముందు వచ్చి అంగలార్చాడు. మరి నీ హృదయం అలాగే ఈ దినం అంగలారుస్తుందా? దేవునికి మందిరం అన్న భయం నీకుందా? ఒకసారి ఆలోచించి దాటుకుని వెళ్ళిపోవద్దు. నీకు తెలిసిన అంశమే, అందులో నువ్వు ఉన్నావా? మందిరం అన్న భయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్న భయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ భయం లేకపోతే ప్రభువుని అడుగు. ప్రభువా, నేను సుంకరి వలె నీ సన్నిధిలో భయపడాలి, సుంకరి వలె నేను వణుకుతూ నీ సన్నిధి నేను అనుభవించాలి. అట్టి మనస్సాక్షి నాకు దయచేయని అడుగు. ఎందుకనంటే మరి కీర్తన 128 1వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు రాయబడింది. మరి భక్తికి ముందు మొట్టమొదటి ఉండేది భయమే. అనుప్రియులారా, సామెతలో కీర్తనలు గమనించినప్పుడు భయము భక్తి అన్న పదము 2 కలిసి ఉంటుంది. మరి మొట్టమొదటి వచ్చేది అందులో భయమే. భయాన్ని విడిచిపెట్టి భక్తిని మాత్రం చేస్తే అది అంత అందంగా ఉండదు, అది దేవునికి అంత అనుకూలంగా ఉండదు. దైవ భయాన్ని ధరించుకో ఈ దినాన. ఎందుకనంటే కీర్తనకారుడు 139:1 చెబుతున్నాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను, నా పడకను, మాట నా నాలుగు రాకమునిపి దాన్ని గ్రహించున్నావు. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళినా భయం కలిగి ప్రవర్తించగలడు. మరి ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు యేసు ప్రభువుని మందిరములోనే ఉంచి లాక్ చేసి ఆదివారం ఇంటికి వెళ్ళిపోతున్నారు, సమాజంలో తిరుగుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మళ్ళీ మందిరం వచ్చినప్పుడు చాలా అటెన్షన్గా, చాలా క్రమముగా, చాలా పద్ధతిగా. ఏమీ యేసు ప్రభు మందిరంలోనే మాత్రమే ఉన్నాడా? ఆయన ఆకాశంలో వచ్చి నేను పరిశోధించలేదా? దయచేసి ఈ భక్తిని మనం మానాలి. యేసు ప్రభు మందిరంలో మాత్రమే ఉన్నాడా? ఆయన మన జీవితాన్ని ఎక్కడ పోయినా పరిశోధించడం లేదా? కానీ సుంకరి గుర్తుపట్టాడు ఆ విషయాన్ని. ప్రభువా, బయట నేను బ్రతికిన బ్రతుకు నీకు బాగా తెలుసు నాయన. మరి నీ మందిరంలోకి వస్తున్నాను, ఒక్కసారి నా జీవితాన్ని మార్చని ఏడ్చుకుంటూ వచ్చాడు. మరి ఈ దినములో నువ్వు కూడా ఇటు తీర్మానాన్ని కలిగి నడిచినట్లయితే నీ పక్షముగా దేవుడు నిలబడతాడు. భయం కలిగి దేవుడి సన్నిధిలో ప్రవర్తన చేయి. మనం గమనిస్తే దైవ భయం కలిగిన వాని పక్షముగా దేవుడు నిలబడతాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు లూకా సువార్త 18:13 వచనములో, దేవా, పాపినైన నన్ను కరుణించుము. పక్కన గురించి చెప్పలేదండి, నన్ను కరుణించు నాయన. నేను పాపము చేశాను, నా జీవితంలో పాపం ఉంది, నా జీవితంలో అతిక్రమాలున్నాయి, నా జీవితంలో పొరపాట్లున్నాయి అని తన్ను తాను పరిశోధించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన జీవితంలో ఏ పాపాన్ని దాచిపెట్టుకోవటం లేదు. ఈ దినాల్లో అనేకులు కూడా తమ జీవితాన్ని దాచుకుంటున్నారు. ఫోన్లకు లాక్లు, ఫోన్ లాక్. పక్కన చూడకూడదు, తల్లి చూడకూడదు, తండ్రి చూడకూడదు, భార్య చూడకూడదు, భర్త చూడకూడదు. బికాస్ ఆఫ్ లాక్. ఎందుకని లాక్ చేశారు?
ఎందుకు లాక్ చేశారంటే రహస్యమైన కార్యాలు అందులో ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఫోన్ లాక్ చేయవచ్చు, మరి దేవుడిని హృదయాన్ని చూస్తున్న విషయం తెలియదా? నువ్వు దేవునికి ముందు బాహాటముగా ఉంటే నీకెందుకు లాకులు? దయచేసి ఆలకించు, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట నువ్వు ఉన్నావని గుర్తుపట్టి, ప్రభువారును పరిశోధించుతున్నావన్న విషయాన్ని గుర్తెరిగి విశ్వసించి ఆయనకు ముందు దేనిని దాచిపెట్టద్దు. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. సుంకరు ఇదే మాట చేశాడు. హృదయం నిండా నమ్మాడు, నోటితో ఒప్పుకున్నాడు. దేవునికి తనకు మధ్య ఉన్న పాపపు గోడ పగిలిపోయింది. అద్భుతమైన రక్షణ అతని కలిగింది. దేవుని ముఖ ప్రకాశం అతని ఆవరించినది. ఈ దినాల్లో ప్రార్థనలో శక్తి లేకపోవడానికి, దేవుని సన్నిధిలో నిలబడకపోవడానికి గల కారణం నీ పాపాన్ని మొత్తాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. మందిరములో వేషం వేస్తున్నావు, బయటికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నిజమైన ఒప్పుకోలు లేదు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి, దేవుడు నీతో నడవాలనా, నీకు ముందుగా ఆయన నడవాలనా, నీ పక్షవాన్ని నిలబడాలనా, ఏది దాచిపెట్టద్దు, ఆయన సన్నిధిలో ఒప్పుకో. సామెతల గ్రంథం 28:13 వచనం రాయబడింది, అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని. ఈ దినం నువ్వు కనికరం పొందాలనా, ఈ దినం నీ జీవితంలో నూతనత్వం రావాలనా, ఒప్పుకో. సుంకరి తన జీవితంలో ఒప్పుకోలు మనసు కలిగి ఉన్నాడు. మొట్టమొదట మనం చూసాము, దైవ భయం కలిగి ఉన్నాడు. రెండవది ఒప్పుకోలు మనస్సు కలిగి ఉన్నాడు. మూడవది దైవ కృపను ఎరిగిన వాడుగా ఉన్నాడు. అవును ప్రియులారా, లూకా సువార్త 18:13 చదివితే అదే వచనంలో, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఏం సుంకరి ఆ మాట అంటామని అడిగినప్పుడు, నా పాపము మొత్తాన్ని కూడా ఆయన రక్తము కడగగలదు, నా జీవితాన్ని ఆయన రక్తము మార్చగలదు. ఇది నా భక్తి ద్వారా జరిగే కార్యము కాదు, నా నీతి ద్వారా జరిగే కార్యము కాదు, ఇది కృప ద్వారా మాత్రమే నేను అనుభవించగలనని నమ్మాడు సుంకరి. పరిసయుడు 10వ భాగం మీద ఆనుకున్నాడు, ఉపవాసం మీద ఆనుకున్నాడు. మరి నీవు నేను అలా ఆనుకోకూడదు. ప్రియమైన వాళ్ళారా, మనము మన నీతి మీద కాదు, మన భక్తి మీద కాదు, దేవుని కృప మీద ఆనుకొనదుము గాక. మరి సుంకరి అంటున్నాడు, ప్రభువా పాపినైన నన్ను కరుణించయ్యా, నీ కరుణ ద్వారా నీతిమంతులుగా మార్చబడగలను, నీ కరుణ ద్వారా పరలోక రాజ్యం చేర్చబడగలను, నీ కృప ద్వారా స్థిరపరచబడగలనని సంపూర్ణముగా దేవుని కృపను ఎరిగి కృప మీద ఆనుకున్నాడు. మరి పరిసయ్యుడు 10వ భాగం మీద ఆనుకున్నాడు. చేయకూడదనా? చేయాలి ఖచ్చితంగా. మరి అది మనకు ఆధారం కాదు, దేవుని కనికరమే మనకు ఆధారం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని. అవును ప్రియులారా, కృపచేతనే మనం విమోచించబడ్డాం, కృపచేతనే కడగబడ్డాం, కృపచేతనే పరలోక రాజ్యం చేర్చబడగలుగుతాం. దేవుని కృప మీద ఆధారపడు, దేవుని కనికరాన్ని కొరకు ప్రార్థన చేయి. నిశ్చయముగా సుంకరునితో అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడని. అవును ప్రియులారా, మరి పరిసయ్యుని పక్కన నిలబడలేదు, నీతిమంతుని పక్కన నిలబడ్డాడు దేవుడు. మరి ఈ మాట వింటున్న నీవు కూడా నీతో దేవుడు నిలబడాలనా? సుంకరికి కలిగిన మనస్సుని నీకు కూడా కావాలని కోరుకో. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మరి ఈ మాటలని నీ బిడ్డలు వినడానికి కృప చూపి అవు తండ్రి. మరి ఈ మాటలో మేము జీవించడానికి మా జీవితాన్ని మీరు స్థిరపరచండి. బిడ్డలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. దైవ భయము కలిగి యథార్థమైన మనసుతో ఏది దాచిపెట్టుకోకుండా మీ సన్నిధిలో ఒప్పుకొని నీ కృప మీద ఆధారపడే సంతతిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.